ఓకే. సో, నేటివిటీ చూస్తే మొత్తం ఫిల్మ్ అంతా సరే మన ఆంధ్రప్రదేశ్‌లో సెట్ చేశారు. సెట్ చేశారు. ప్లస్ యాక్టర్స్ గూడా ఒక హీరో, విలన్ తప్ప మొత్తం అందరూ మనోళ్ళే ఉంటారు. మొత్తం సెటప్ అంతాను. బట్ ఇదే సినిమాని నార్త్‌లోనే ఎక్కడన్నా పెడితే ఇంకా బెటర్‌గా కనెక్ట్ అవుతారేమో అని ఏమన్నా అనిపించిందా మీకు? అనిపించలేదండి. అంటే నేను ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఇది ఒక సౌత్లో జరుగుతున్న కథ. హ్మ్. ఒక నార్త్ ఆఫీసర్ వచ్చి నార్త్ ఇండియన్ ఆఫీసర్ వచ్చి ట్రైన్లో దిగి ఒక ప్లేస్లో అక్కడున్న 5 అవర్స్ 6 అవర్స్ టైం ఏదైతే ఉందో అక్కడున్న ప్రాబ్లమ్ని ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి 5 అవర్స్ 6 అవర్స్లో వెళ్ళిపోతాడు. హ్మ్. సో ఇది బేసిక్ ఐడియా. సో సన్నీ డియోల్ గారిని హిందీ నుంచి తీసుకున్నప్పుడు ఒక నార్త్ ఆఫీసర్ లాగా తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఫిక్స్ అయింది ఏంటంటే ఇది ఒక సౌత్ బ్యాక్డ్రాప్లో చేయాలి, ఒక కోస్టల్ బ్యాక్డ్రాప్లో చేద్దాం సినిమాని. ఇక్కడ ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా తెలుగు వాళ్ళు ఉండాలి, హ్మ్. అప్పుడే నేటివిటీ ఉంటుంది. ఇప్పుడు మన మన బ్యాక్డ్రాప్ తీసుకొని చీరాల ఆంధ్ర బ్యాక్డ్రాప్ తీసుకొని అక్కడికి హిందీ ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉంటే అది నాన్ సింక్ ఉంటుంది. హ్మ్. సో ఇప్పుడు రామసుబ్బారెడ్డి క్యారెక్టర్ తీసుకున్నా లేకపోతే మిగతా సోములు. సోములు కానీ సోములు క్యారెక్టర్ కానీ లేకపోతే మిగతా అక్కడ లోకల్లో ఫస్ట్ ఇడ్లీ సెంటర్ దగ్గర ఉండేవాళ్ళు కానీ అంతా కూడా ఈవెన్ రెజినా క్యారెక్టర్ కానీ వీళ్ళు లోకల్గా ఉంటే బాగుంటుందని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చిరాని హిందీలో మాట్లాడాలి. ఓకే. ప్రాపర్ హిందీలో మాట్లాడితే మళ్ళీ ఇది కరెక్ట్ కాదు. ఓకే. సో కొంచెం స్లాంగ్ ఉండాలి, సౌత్ స్లాంగ్ తోటి హిందీ మాట్లాడాలి. సో, అలా బడ్జెట్ పరంగా ఏదన్నా హెల్ప్ అవుతదా ఇలాగా? మనం హ్మ్, ఇప్పుడు మీరు అక్కడికెళ్ళి అక్కడ చేసుకునే దానికంటే మన యూనిట్లు ఇక్కడ అంతా మన యాక్చువల్గా సెటప్‌లో. చెప్పాలంటే అండి, ఇది ఈ సినిమా ఇక్కడ చేయటం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. అవునా? అదెలా కాల్ సార్? షీట్లు ఇక్కడ ఎక్కువ. హిందీ సినిమా ఇక్కడ చేస్తే ఆ, దీనికి 3 కాల్ షీట్లు ఉంటాయి. అవునా? హిందీలో ఇప్పుడు మనం ఇదే సినిమా బాంబేలో చేస్తే ఇన్ని కాల్ షీట్లు ఉండవు. అంటే ఏంటి ఇక్కడ సార్ అర్థం ఎక్స్ట్రా కాలేదు కాల్ నాకు. షీట్లు 3 ఉంటుంది. కాల్ షీట్లు అంటే ఏంటి? అంటే ఎలా? మన మన దగ్గర మన యూనియన్స్ వీటిలో రూల్స్లో తెలుగు సినిమాకి ఇంత, ఇంగ్లీష్ హిందీ సినిమాకి ఇంత కాల్ షీట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మన తెలుగు ప్రొడ్యూసర్స్ తెలుగు డైరెక్టర్ చేస్తున్నా సరే ఈ సినిమా కాల్ షీట్ వచ్చేసి హిందీ కాల్ షీట్ పడుతుంది దీనికి. సో, రూ. 100 ఎక్స్ట్రా అయ్యేది కాల్ షీట్ 300 అవుతది. డెఫినెట్గా రూ. 100 అయ్యే దగ్గర రూ. 150 అవుతుంది. ఓకే. 150 175 అలా అవుతుంది. ఓకే. సో, అప్పుడు అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సినిమా ఇప్పుడు హిందీ వెర్షన్ తెలుగు వెర్షన్ కూడా ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేదా? ఆహా, వాళ్ళే ఇది మీరు హీరో తోటి డైరెక్ట్గా హిందీ సినిమా చేస్తున్నారు, హిందీ హీరో, ఇది అనౌన్స్మెంట్ హిందీ సినిమా అయింది. సో ఇది హిందీ లెక్కనే కౌంట్ ఇది మాకు. సో, ఏం చేసినా కుదరదు. సో, ఇంకొకటేంటంటే 'గదర్ 2' సక్సెస్ తర్వాత సన్నీ డియోల్ గారు ఆబ్వియస్లీ పెద్ద హిట్ అయింది. అదేమన్నా ఒక మిస్‌కాలిక్యులేషన్ అయిందంటారా? చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు మీకు అదే టైంలో 'సల్మాన్ ఖాన్' గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. 'సికందర్' రిలీజ్ అయింది. ఆబ్వియస్లీ అది పనవ్వలేదు. ఇదే సినిమా ఇప్పుడు ఒక హ్యాపెనింగ్ హీరో లైక్ 'సల్మాన్ ఖాన్' ఉంటే 300 కోట్ల సినిమా అంటున్నారు ఇవాళ. అదేమన్నా మిస్‌ఫైర్ అయిందనుకుంటున్నారా? అంటే అట్లా ఏం లేదండి. ఇప్పుడు గదార్ గదార్ 2 తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆయన సన్నీ డియోల్ గారికి ఒక చాలా రోజుల తర్వాత బ్రేక్ వచ్చిన సినిమా అది. ఇప్పుడు మేము ఏదైతే మేము అనుకున్న బడ్జెట్ తర్వాత మేము అనుకున్నది దాంట్లో సన్నీ డియోల్ గారితో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళింది ఈ సినిమా. ఇప్పుడు కంపేర్ చేస్తే సల్మాన్ ఖాన్ గారికి నాకు చాలామంది నాతోటి కూడా చెప్పారు ఇదే సినిమా సల్మాన్ ఖాన్ గారితో పడితే ఇంకా పెద్ద రేంజ్ అని. ఏ సినిమా ఎవరికి పడాలో ఎక్కడికి ఏ రేంజ్ అవ్వాలనేది మనం డిసైడ్ అవ్వలేం కదా. రిగ్రెట్ ఏం లేదా అయితే? లేదండి, వెరీ హ్యాపీ ఇది. అండ్ డైరెక్టర్గా కూడా నాకు చాలా మంచి పేరు వచ్చింది పర్టికులర్గా నార్త్ బెల్ట్లో నార్త్ ఇండియన్స్. అంటే ఇంకా ఇప్పుడు మీరు డెలివర్ చేసిన ప్రోడక్ట్‌కి అక్కడ మీకు వస్తున్న రెస్పాన్స్‌కి పోల్చుకుంటే కమర్షియల్‌గా ఇంకా రావచ్చు అనే అనిపిస్తుంది మరి. అంటే ఇప్పుడు ఇంకొకటి అండి అది, ఇప్పుడు నేను సల్మాన్ ఖాన్ గారితో చేసి ఉంటే డైరెక్టర్గా నాకు ఇంత పేరు వచ్చి ఉండేది కాదేమో. సల్మాన్ ఖాన్‌ని డామినేట్ చేసేసేవారంటారా? ఎందుకు ఇప్పుడు 'మురుగదాస్' లాంటి పెద్ద డైరెక్టర్ ఆబ్వియస్లీ మీకు కూడా ఒకప్పుడు పనిచేసినోళ్ళే మీరు.
అంత పెద్ద డైరెక్టర్ ఆయన వల్ల అవ్వలేదంటే మీరు ఇచ్చారంటే మీకు ఇంకా పెద్ద పేరు రావచ్చు. ఇప్పుడు జాట్ ఉంది, జాట్ కరెక్ట్గా ఇది పర్ఫెక్ట్ యాప్ట్ టు సన్నీ డియోల్ గారికి. ఓకే. ఈ పర్టికులర్గా ఈ స్క్రిప్ట్ ఆయనకి యాప్ట్. సో అది డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళింది, అది వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, వెరీ హ్యాపీ. ఈ రోజుకి కూడా ఇంకా కలెక్షన్స్ స్టిల్ స్టేబుల్గా ఉంది, వస్తూనే ఉన్నాయి. అంతగా ఇంకా అంటే పర్టికులర్గా ఏంటంటే ఈ సినిమా బిఎన్సీలు మాస్ సెంటర్స్లో బాగా విపరీతంగా వెళ్ళింది. ఒక రకంగా ఏంటంటే మల్టీప్లెక్స్ సపోర్ట్ ఉంటే ఇంకా మల్టీప్లెక్స్ సపోర్ట్ ఉంటే ఇంకా పెద్ద నెంబర్స్ చూసేవాళ్ళం. ఓకే. సో మీకు సికిందర్తో ఆల్మోస్ట్ క్లాష్ అన్నట్టు పడింది. ఏంటి మురుగదాస్ గారు లాంటి పెద్ద డైరెక్టరు మన సైడ్ నుంచి, సల్మాన్ ఖాన్ గారు లాంటి హీరో మంచి కిక్ ఇచ్చిందా? అంటే అట్లే అసలు ఆ యాంగిల్ ఆలోచించలేదండి నిజంగా. అది సికిందర్ వచ్చి 30th వచ్చింది, మేము 10th వచ్చాం. సో 10 days గ్యాప్ ఉంది ఆల్రెడీ. సో నేను సినిమా చేసేటప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఇది 100% వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మనం క్యారెక్టరైజేషన్ వెరీ స్ట్రాంగ్గా ఉంది, తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది, దీని మీదే ఉంది. కంపారిజన్ తర్వాత ఆడియన్స్ నుంచి కంపారిజన్ వచ్చింది, వింటూ ఉన్నాం. నేను ఎవరి దగ్గర అయితే పనిచేసే మురుగదాస్ గారు అసోసియేట్గా నేను వర్క్ చేశాను. సో దాంతో కంపేర్ చేసి ఇది ఇలా ఉంది ఇలా ఉంది అన్నప్పుడు ఓకే ఓకే ఒక రకంగా చిన్న సైజు ఆనందమే అది. ఎందుకంటే అంత పెద్ద స్కేల్ సినిమా ఆబ్వియస్లీ మీ అప్పుడు గురు, ఇప్పుడు అలా అంటే అది పెద్ద విషయమే కదా. అంటే ఇట్లా కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నా, ఓకే ఓకే. అందుకంటే లోపల మనం ఇది రేసు గుర్రంలో శృతి హాసన్ లోపల నుంచి ఆనందపడ్డం అట్లే లేదు. ఓకే.